శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవియే నమ. మాతా ప్రత్యంగరీదేవి మాత అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి విషయము మీ అందరితో పంచుకోవాలని చెప్పి ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. నా 14 సంవత్సరాల కష్టాన్ని అమ్మ గుర్తించి నెరవేర్చేటటువంటి సమయం ఆసన్నమయ్యింది. విశేషమైనటువంటి నా తల్లి ప్రత్యంగరాదేవి మాత అనుగ్రత కరుణ నా మీద ఎంత విశేషంగా ఉంది అంటే అది నేను మాటలతో చెప్పేటటువంటి విషయం కాదు. నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తులకి తెలుసు, నాతో ఉండేటటువంటి నా కుటుంబ సభ్యులకు తెలుసు, నా మిత్రులకి తెలుసు. అంత విశేషమైనటువంటి అనుగ్రత నా తల్లి నా పైన కరుణ రూపంగా కురిపిస్తూ ఉంటుంది. ఇక విషయానికి వస్తే, అమ్మ దేవాలయ నిర్మాణం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. చాలా విశేషంగా నిర్మాణం చేయబోతున్నాను. దానికి ముందు స్థలానికి పవిత్రత కలగడం కోసము ఒక విశేషమైనటువంటి యాగాన్ని తలబెట్టాను. ఆ స్థలములోనే 32 హోమగుండాలుతో చేసేటటువంటి నికుంబలాదేవి మాత హోమం. ఆ స్థలంలో నా తల్లి ప్రత్యంగరీదేవి మాతని నేను ప్రతిష్ఠించితే ఆ స్థలంలో అడుగుపెట్టినటువంటి వాడికి అనుకున్నటువంటి కార్యజయాన్ని అందించడం కోసము స్థలములో చేసేటటువంటి పవిత్రమైనటువంటి పూజ, శంకుస్థాపన కాదు, స్థలాన్ని పవిత్రత చేయడం కోసము నేను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఆగస్టు 1వ తారీఖు, ఆగస్టు 2వ తారీఖు, ఆగస్టు 3వ తారీఖు 3 రోజుల పాటు మాకు ముఖ్యమైనటువంటి తిథులు. సప్తమి, అష్టమి, నవమి అనేటటువంటి దశ విధానమైనటువంటి ప్రక్రియతో, అంటే దశమి తిథితో చేసేటటువంటి అద్భుతమైన పూజా కార్యక్రమాలు. ఇవన్నీ 3 రోజుల పాటు చేసి దశమి రోజు నేను చేసుకునేటటువంటి సాధన ప్రక్రియ కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా మా అమ్మ కూర్చునేటటువంటి పవిత్రమైనటువంటి దేవాలయ నిర్మాణం, మా అమ్మ కూర్చునేటటువంటి స్థలాన్ని పవిత్రత చేయడము కోసము నిర్వహించేటటువంటి ఒక అద్భుతమైన యాగం. 32 హోమగుండాలు, 64 కృత్యలు, ఒక్కొక్క హోమగుండానికి 2 కృత్యలతో చేసేటటువంటి విశేషమైన నికుంబలాదేవి మాత హోమం. ఈ హోమం గురించి తెలియనటువంటి వారు ఉండరు. ఎంత విశేషమైనటువంటి అనుగ్రత అందిస్తుంది అంటే అది మాటల్లో చెప్పేటటువంటిది కాదు. నికుంబలాదేవి మాత అనుగ్రత పడ్డది అనంటే దశమహాదేవతలు, ప్రత్యంగరి వారాహీదేవి, మా తంత్ర విధానంలో ఉన్న కృత్య దేవతలు, ఈ పరివార విధముతో ఉండేటటువంటి దేవతా శక్తి మొత్తము కూడా పరిపూర్ణముగా వారి వెంట ఉంటుంది. నికుంబల హోమం చేయడానికే నేను సముద్ర తీరానికి వెళ్ళేటటువంటి వాడిని. ఎందుకు అంటే నా తల్లికంటూ సొంత స్థలము లేదు. ఆ స్థలము ఉంటేనే నికుంబల హోమం చెయ్యాలి. నేను ఇప్పుడు చేసేటటువంటి పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యంగరి అమ్మ విధానంలో ఉన్నటువంటి ఈ 1224 పూజా విధానాలు, 1916 హోమ విధానాలు, ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. కానీ నేను నికుంబల హోమం చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా సముద్ర తీరానికి వెళ్ళేటటువంటి వాడిని. ఎందుకంటే నికుంబల హోమం చేసిందంటే అరక్షణము కూడా ఆలస్యము కాకుండా ఫలితాన్ని అందించేటటువంటి విధానము కలిగిన పూజలు విశేషంగా నికుంబల హోమంలో ప్రత్యంగరి మాతతో విశేషంగా ఉంటాయి. నికుంబల వేరు ప్రత్యంగరి వేరు అంటే కాదు. ప్రత్యంగరాలో ఇంకొద్దిగా విశేషమైన దేవత నికుంబలాదేవి మాత. ఈ మాతని నేను ఆ రోజు చేసుకుంటున్నా. ఎందుకంటే నేను కట్టేటటువంటి గుడి నిర్మాణము తరతరాలు నిలబడేటటువంటి విధానమైన భక్తి సామ్రాజ్యముతో కొనసాగేటటువంటి దేవత అనుగ్రత కలిగేటటువంటి విధానాన్ని రూపొందించాలి అనేటటువంటి భావనతో నికుంబల హోమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరూ భాగస్వాములే.
ఈ కార్యక్రమ వివరాల్లో పూర్తిగా ఒక 2-3 రోజుల్లో తెలియచేస్తా. ఇప్పుడు మాత్రము కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక 4-5 విషయాల్లో మీకు నేను తెలియచేస్తాను. మొదటిగా ఇప్పుడు మనము ఎక్కడైతే కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి దేవాలయం ఉందో మన తల్లి పోచమ్మ తల్లి మాత జిల్లాలో కూడా ఆ ప్రాంతం నుండి ఉదయం పూట అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. 1వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు అక్కడే అమ్మవార్లని కదిలిచ్చేటటువంటి విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2:30 గంటల పూజ అది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవార్లను తీసుకుని వెళ్ళేటటువంటిది మనకి అమ్మ రూపాలతో ఉండేటటువంటి అనుగ్రత మనకి బాగా విశేషంగా కలగాలని చెప్పి నవదుర్గ అవతారాలని ధరించేటటువంటి విశేషమైన వాళ్ళ యొక్క విధానంలో కొనసాగేటటువంటి ఆ వేషాన్ని ధరించేటటువంటి వారిని పిలవటం జరుగుతుంది. తర్వాత మా కేరళ సాంప్రదాయ విధానంలో మాకు ఉండేటటువంటి శబ్దము ఆ బ్యాండు అది కూడా వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తదుపరి సన్నాయి. ఆ తర్వాత అసలైనటువంటి విషయం ఏంటి అంటే 116 మంది బ్రాహ్మణులతో అమ్మవారిని వేదమంత్రములతో తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమం. అంటే పోచమ్మ తల్లి దేవాలయం నుండి అమ్మవారిని బయటికి తీసుకుని వెళ్ళడం కోసం 116 మంది బ్రాహ్మణులు, అమ్మవారి 32 హోమగుండాల దగ్గర జరిగేటటువంటి నికుంభల హోమం ఆ స్థలానికి శక్తి రావడం కోసము 116 మంది బ్రాహ్మణులతో హోమాన్ని నిర్వహిస్తున్నాను. ఇంత అపురూపమైనటువంటి హోమం మీకు ఎక్కడ కూడా